అద్భుతం కాబోతుంది అన్నది నేను దాదాపుగా 2 ఏళ్ల క్రితమే పెట్టా వీడియోస్. ఇప్పుడు అదే జరుగుతుంది. వీళ్ళందరూ ఏదో వైజాగ్ మీద ప్రేమ కాదు, వైజాగ్ మీద ప్రేమ కాదు, వీళ్ళకి 2 టైర్ సిటీలోకి ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, లేదా 2 టైర్ సిటీలో వాళ్ళే ప్రధాన నగరాలకు వెళ్తున్నారు, మెట్రో నగరాలకి. అక్కడ ఇస్తే మనకి తగ్గుతుంది కదా. అవును సార్. దాంతో పాటు అక్కడ 99 పైసలకి ఎకరం భూమి ప్రభుత్వం ఇవ్వడం కూడా కొంతవరకు ఐటీ కంపెనీలు అటు క్యూ కట్టడం చేస్తుందా? కరెక్ట్. అంటే ఇప్పుడు ఆ పాయింట్ వీళ్ళు వాడుతున్నారు. వెరీ గుడ్. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే మీరు అన్నట్టే వైజాగ్ కి అందరికి ఇప్పుడు ఇచ్చేయగలమా, అంత ఉందా భూమి అక్కడ? అది ఇక్కడ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి నేనన్న అసలు లాజిక్ పాయింట్, వాడు ఇవ్వడు, వాడు కట్టడు, ఇదే వాడు అంత ఉద్యోగాలు ఇవ్వడు, ఏం చేస్తాడు అప్పుడు? అది కదా కావాల్సింది. అది లేకపోతే ఎట్లా అనేది చూసుకోవాలి. అలాగని అమరావతిలో ఆ రేటుకి వెళ్ళి ఎవరో ఇస్తామన్నా వాళ్ళు రారు. అది ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అమరావతిలో పెట్టడానికి ఎవరో మొగ్గు చూపట్లేదు, అందరూ విశాఖ వైపు వెళ్తున్నారు. అది అంటే ఫైనల్ గా ఇంకా దీనికంటే ముందు విశాఖనే డెవలప్ చేయాలనే సార్ ఆలోచన, లేదంటే విశాఖ డెవలప్ అవుతుందా? ఇంకా ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అనుకోండి. విశాఖ అనేటటువంటిది ఎవడు డెవలప్ చేయక్కర్లేదండి, అదే డెవలప్ అయిపోతుంది. ఆల్రెడీ అయ్యింది. ఇప్పుడు చంద్రబాబు గారు నేనేనని చెప్తుంటారు హైదరాబాద్, విశాఖని ఎవడని చెప్పాలి అక్కడ. ఇప్పుడు చెప్పుకుంటారు నా వల్లనే మా వల్లనే అనేసి. మళ్ళీ బెంగళూరు, చెన్నై, అక్కడ కరుణానిధి చెప్పుకో